ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అలాంటిదేం లేదు సంధ్య, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నేను ఇంద్రాణి గారు అన్న నీలకంఠం గారి కొడుకుని. నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నాను, నన్ను నమ్ము. ఈ ఇంటికి వారసుడు ఒక్కడే, అది అక్షయ్. అక్షయ్ ఈ ఇంటి వారసుడని నాకు తెలుసు, కానీ నువ్వు కూడా ఈ ఇంటి బిడ్డవని సాంబవి వదిన మాటల్లో నాకు అర్థమైంది. అయ్యో కాదని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోవేంటి? సరే, మీ ఇంద్రాణి అత్తయ్య భర్త అరుణాచలం గారు ఏమైపోయారు? అదంతా పాత స్టోరీ, నాకేం తెలీదు. నన్నేం అడగద్దు ప్లీజ్. చెప్పాను కదా విశ్వ, నేను అడిగిన వాటికి సమాధానం చెప్తే మనకు ఆస్తి వస్తుందని. నాకేం తెలీదు, నన్నేం అడగద్దు సంధ్య. విశ్వ 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 నా దగ్గర ఏదో దాస్తున్నాడు, అదేంటో తెలుసుకోవాలి. అమ్మా, ఏంటి? నీతో మాట్లాడాలి. సరే, విషయం ఏంటో చెప్పు. ఇలా అడిగితే నువ్వు నన్ను తిట్టవు కదా? తిట్టను, చెప్పు. నేనెప్పుడు నాన్న గురించి అడిగినా నువ్వు చెప్పేదానివి కాదు. రామాపురం నుంచి మనం ఇక్కడికి ఎందుకు వచ్చేసాం? అసలు నాన్నేమయ్యాడమ్మా? ఎప్పటి నుంచో నేను ఈ విషయం గురించి అడగాలనుకుంటున్నాను, ఇప్పుడైనా చెప్పు. చాలా ఆపుతావా? ఇవన్నీ తెలుసుకొని ఏం చేస్తావే? అది కాదమ్మా. ఇంకేం మాట్లాడొద్దు శాంభవి. అవన్నీ నా జీవితంలో చేదు జ్ఞాపకాలు. 25 ఏళ్ల క్రితం జరిగిందంతా ఒక పీడకల అని ఎప్పుడో మర్చిపోయాను. నువ్వు మళ్ళీ దాని గురించి అడిగి నా మనసు బాధ పెట్టకు. వెళ్ళిక్కడి నుంచి. అమ్మా శాంభవి, విసిగించకు, వెళ్ళిక్కడి నుంచి. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? నా గురించి వదిలేయండి నాన్న. ఇంతసేపు మీరేం చేశారు? నాకు తెలిసిన మనిషి వస్తే మాట్లాడుతున్నాను రా. అప్పుడప్పుడు ఇంటికొస్తాడు, కాసేపు మీతో మాట్లాడతాడు, మొహం కూడా చూపించకుండా వెళ్ళిపోతాడు. అతనేనా మీరంటుంది? అవునమ్మా, అతనే. తెలిసిన మనిషిని ఎవరైనా ఇంట్లోకి పిలుస్తారు, మీరు సీక్రెట్గా మాట్లాడి పంపిస్తున్నారు. అతని గురించి నువ్వు తెలుసుకోకపోవడమే నీకు మంచిది తల్లి. పర్లేదు, చెప్పండి నాన్న. అమ్మా దీప, ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే కాస్తో కూస్తో ప్రశాంతంగా ఉన్నావు. ఇవన్నీ తెలుసుకొని నువ్వేం చేస్తావు చెప్పు? నాన్న, నేను మీ కూతుర్ని. మీకు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవలసిన అవసరం నాకుంది. చెప్పండి నాన్న, నాకు తెలియకుండా ఏం జరుగుతుంది? ఎప్పుడో జరిగిపోయిన కథ మళ్ళీ వెంటాడి నన్ను వేధిస్తోంది. ఆ సమస్య గురించే మాట్లాడడానికి వెళ్ళానమ్మా. సమస్య ఏంటో చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. వద్దు దీప, దాని గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవడం కరెక్ట్ కాదు. నాన్న, నేనేం చిన్నపిల్లని కాదు, నాకు అన్ని విషయాలు తెలియాల్సిందే. అతని ఊరికి ఒకరి మీద పగ తీర్చుకోవడానికి వచ్చాడు. పాత పరిచయం అవడం వల్ల అతనికి నేను సాయం చేస్తున్నానంతే. ఇంతకీ ఎవరి మీద పగ సాధించాలనుకుంటున్నాడు? ఇంద్రాణి మీద. ఇంద్రాణి ఆంటీతో పెట్టుకోవడం అంటే చాలా డేంజర్ కదా నాన్న. వాడంతకంటే ప్రమాదం దీప. ఏం జరుగుతుందో చూడాలి. అసలు ఇంద్రాణి ఆంటీ మీద ఎందుకు పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు? దీపా, ఇంతకు మించి నన్నేం అడగద్దు.
ఏంట్రా రింగు చూస్తూ ఆలోచిస్తున్నావు? ఏంటి అంత నచ్చిందా? నాకు కావాల్సింది ఈ రింగ్ కాదురా, ఈ రింగ్ పెట్టుకున్నవాడు. అయితే ఈ రింగ్ ఎవరిది? పిన్ని మీద కత్తి విసిరిన వాడిది. ఏంట్రా నువ్వు అంటుంది? ఈ రింగు అత్తయ్య మీద అటాక్ చేసిన వాడిదేనని నువ్వెలా చెప్తున్నావు? ఇందాక మన గార్డెన్ దగ్గర దొరికింది. ఈ రింగ్ ఎక్కడ చూశానో సరిగ్గా గుర్తు రావడం లేదు, కానీ నాకు బాగా తెలిసిన వాళ్ళ చేతి వేలికే చూశాను. నీకు బాగా తెలుసు అంటే అత్తయ్య కూడా తెలిసి ఉంటుందా? తెలిసే ఉంటుంది. నేను బాగా దగ్గర నుంచి చూసిన వ్యక్తి ఉంగరం ఇదే, కానీ అతనెవరో నాకు గుర్తు రావట్లేదు. ఈ ఒక్క క్లూ చాలరా అతనెవరో పట్టుకోవడానికి. అయితే ఒకసారి అత్తయ్యతో మాట్లాడు. ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను. అమ్మగారు, ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి, ఎంత అందంగా ఉన్నారు. చూడండి అమ్మగారు. శ్రావణి, అన్నపూర్ణమ్మ గారు మీరేనా? అవును శ్రీవారు, అన్నపూర్ణమ్మ గారి. నిజంగా మీరు ఇలా చాలా బాగున్నారండి. ఆ అమ్మగారికి ఎంత చెప్పినా కలర్ వేసుకోలేదు శ్రీవారు, అందుకే కలర్ వేసి మార్చేశాను. అన్నపూర్ణమ్మ గారు, మీరు ఇలా ఉంటేనే రేపు మీ అబ్బాయి కూడా మిమ్మల్ని చూసి గుర్తుపడతాడు. ఒకసారి మీ అబ్బాయి తాలూకు వివరాలు చెప్పండి. నేను కూడా తను ఎక్కడున్నా వెతికి పట్టుకొని తీసుకొస్తాను. చెప్పండి అన్నపూర్ణమ్మ గారు. శ్రీవారు, అమ్మగారు ఆల్రెడీ చంద్రయ్య తాతయ్యకి అన్ని వివరాలు చెప్పారు. తాత కూడా వాళ్ళ అబ్బాయిని వెతికే పనిలోనే ఉన్నాడు. తొందరలోనే ఈ తల్లి కొడుకులు కలుస్తారు. బంగారం ఏమన్నా? అదే శ్రీవారు, ఈ తల్లి ఆ కొడుకు కలుస్తారు అని చెప్తున్నాను. వాళ్ళిద్దరూ కలిస్తే అంతకన్నా సంతోషం ఏముంటుంది? శ్రీవారు, ఇక్కడికి మీరెందుకు వచ్చారు? అది వాటర్ కోసం వచ్చాను బంగారం. అసలు నేను వచ్చింది నీ కోసం బంగారం. పక్కన అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు కాబట్టి మంచినీళ్ళు అని చెప్పి కవర్ చేయాల్సి వచ్చింది. తీసుకోండి, తీసుకోండి. థ్యాంక్స్ బంగారం. అక్షయ్ బాబు, చెప్పండమ్మా. శ్రావణి రేపు గౌరీ పూజ చేయాలనుకుంటుంది. ఆ గౌరీ పూజతో పాటు ఇద్దరి కోడళ్లకి నల్లపూసల వేడుక చేస్తే కూడా చాలా మంచిది. నా బంగారం గౌరీ పూజ చేయాలనుకుందంటే ఈ ఇంటికి మంచి జరగాలని నిర్ణయం తీసుకొని ఉంటుంది. పెద్దవారు మీరు కూడా ఈ మాట చెప్పారు కాబట్టి అలాగే చేద్దాం. అమ్మగారు, ఏమంటున్నారు మీరు? గౌరీ పూజ చేయాలని నేను అనలేదు కదా. శ్రావణి, మీకు కొత్తగా పెళ్ళయింది కదా, గౌరీ పూజ చేస్తే మంచి జరుగుతుంది. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే ఈ గౌరీ పూజలోనే పుస్తల తాడు కార్యక్రమం కూడా జరగాలి. నా కొడుకు నీ మెళ్ళో పుస్తల తాడు వెయ్యాలి. మీరన్న ఆలోచన బానే ఉంది అమ్మగారు, కానీ ఇంద్రాణి అత్తయ్య ఒప్పుకుంటుందా? శ్రావణి, నువ్వు ఈ ఇంటి కోడలివి. నువ్వు చెప్పి చూడు, తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది.